13వ వచనం చదువుతాం. గట్టిగా చదవండి. సహోదరులారా, వెరీ గుడ్, అది అండర్లైన్ చేసుకో. దేవుడు నేను ప్రత్యేకించాను. ఏదో వేరే 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 బంధకాల్లో పట్టి ఉంచడానికి దేవుడు నిన్ను పిలవల. స్వతంత్రులుగా ఉండటానికి మీరు పిలవబడితే. అయితే ఆ మాట గట్టిగా చదవండి. అయితే ఇంకా గట్టిగా అయితే. రైట్. ఈ అయితే అనేది గట్టిగా అర్థం అవ్వాలంటే ప్రసంగి 11:9 చూడదు. యవనుడా సంతోషపడు, నీ హృదయం సంతుష్టిగా ఉండని, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. అయితే ఆ తర్వాత ఏమంటాడు? వీటన్నిటిని బట్టి దేవునికి లెక్క చెప్పాలన్న సంగతి మాత్రం గుర్తుంచు. దేవుడు అది అయితే అన్నాడంటే దేవుడికి లెక్క చెప్పాల్సిన రోజు ఉంది అన్న సంగతి మాత్రం బాగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. ఆ తర్వాత ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు. మళ్ళీ చదవండి అందరూ. ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు అంటే అవకాశం వచ్చింది కదా అని, దేవుడు ఫ్రీగా వదిలేశాడు కదా అని ఇచ్చిన స్వాతంత్రాన్ని శరీర